తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. బీసీల రక్షణ కోసం కూటమి ప్రభుత్వం పటిష్ట చట్టాన్ని సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పకడ్బందీగా కసరత్తు కొలిక్కి వస్తోంది. బీసీల రక్షణ చట్టం ముసాయిదాకు రాష్ట్ర న్యాయశాఖ పచ్చజెండా ఊపింది. త్వరలోనే శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టం తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ముసాయిదా బిల్లుకు న్యాయశాఖ ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టి తీర్మానించనుంది. సంబంధిత కసరత్తును ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖ అధికారులు పూర్తి చేశారు. శాసనసభ తీర్మానం అనంతరం కేంద్రానికి పంపనున్నారు. ముసాయిదా బిల్లులో పొందుపరిచిన నిబంధనలు చట్టానికి రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయని న్యాయశాఖ అభిప్రాయపడింది. శాసన నిర్మాణ సూత్రాలకు అనుగుణంగానే ఉన్నట్లు తేల్చింది. ఈ బిల్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉమ్మడి జాబితా పరిధిలోని నేర చట్టం, నేర విచారణ ప్రక్రియ, ఆర్థిక సామాజిక ప్రణాళిక కిందికి వస్తుందని పేర్కొంది. తద్వారా ఈ చట్టాన్ని రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉందని తెలిపింది. అయితే సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులపై ప్రభావం చూపే విధానపరమైన నిర్ణయాలపై జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ను సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయశాఖ సూచించింది. బీసీ ముసాయిదా బిల్లుపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఇక బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, సంఘాల అభిప్రాయాలు సేకరించనుంది. ఈ వారంలోనే సమావేశమై బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సలహాలు, సూచనలు తీసుకోనుంది. తదుపరి అవసరమైన మార్పులు చేసి శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టి తీర్మానం చేయనుంది.